హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. అందరికీ ఈజీగా చేయడం రాదనమాట. కొత్తగా ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే ఇలా చేయండి, సింపుల్గా మంచిగా చేసుకోవచ్చు, టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది ఫ్రెండ్స్. 4-5 వెల్లుల్లి రెప్పలు వేసుకోండి. కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకోండి. అవి చిటపటలాడిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న బెండకాయల్ని యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడైతే 1/2 కేజీ బెండకాయలు తీసుకున్నా. యాడ్ చేసుకొని మంచిగా ఆయిల్లో కలిసిపోయేంత వరకు కలుపుకుంటూ ఉండండి. సిమ్లో పెట్టి చేయండి, అంటే సిమ్ కూడా కాదు, మీడియం ఫ్లేమ్లో చేయండి. హైలో అస్సలు పెట్టకండి, వెంటనే మాడిపోతుంది. అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి. కలుపుతూ ఉంటే బెండకాయలు మాడిపోకుండా జిగురుగా లేకుండా మంచిగా ఉంటాయి అన్నమాట. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు మంచిగా వేగనివ్వండి. చూడండి, ఇంకా అది 5 మినిట్స్ వరకు కలపకుండా ఉంటే అడుగు కొంచెం నల్లగా అయిపోయినట్టు ఉంటుంది. ఈ టైంలోనే కొంచెం ఒక 1/2 స్పూన్ అంతా ఉప్పు యాడ్ చేసుకొని కలుపుతూ ఉండండి. ఉప్పు యాడ్ చేసినాం అనుకోండి, ఇంకా జిగురు అనేది పోతుందన్నమాట. ఫస్ట్లో అయితే ఎప్పుడైనా పసుపు యాడ్ చేయకండి. బెండకాయ ముక్కలు అస్సలు ఉడకవు పసుపు యాడ్ చేస్తే. చూడండి, జిగురు అనేది మంచిగా తగ్గిపోతుంది. ఇంకా తగ్గిపోయిందని అంటే ఇది వేగుతున్నాయి అన్నమాట. మంచిగా పచ్చిగా లేకుండా వేగుతున్నాయి, జిగురు లేకుండా పొడి పొడిగా మంచిగా ఉంటుంది కర్రీ. బెండకాయ కర్రీ అందరికీ అంత ఈజీగా చేయడం రాదనమాట. ఇప్పుడు దాంట్లోనే ఒక 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారము, సాల్ట్ ఫస్టే వేసేసిన అవసరం లేదు. కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా. అంటే గరం మసాలా అంటే ఎక్కువ మసాలా ఉన్నది కాకుండా లైట్గా ఉండేది. అవన్నీ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలండి. కారం ముక్కలకు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. దాంట్లోనే కరివేపాకు వేసుకొని ఒక 10 నిమిషాలు వేగనివ్వండి. ఇంకో ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక గుప్పెడు పల్లీలు, కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, 10 నిమిషాల తర్వాత బెండకాయ ముక్కలు మంచిగా వేగిపోయినాయి. ఇప్పుడు ఈ పల్లీలను కూడా ఆ కర్రీలో కలుపుకొని మంచిగా కలుపుకోవాలి. దాంట్లో వేసుకొని బాగుంటుంది. బెండకాయ కూరలో పల్లీలు చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడకనిస్తే మనకి సరిపోతుందన్నమాట. కరివేపాకు అవన్నీ మంచిగా వేగిపోతాయి. బెండకాయ ముక్కలు కూడా ఇంకేమైనా పచ్చి ఉంటే పోతుంది. మంచిగా పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా ఎవరైనా ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు ఏ విధంగా వచ్చిందో కంపల్సరీ నాకు చెప్పడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.